ఎరువుల కోసం రైతులు ఇక దుకాణాల ముందు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదా? తమకు కావాల్సిన ఎరువులను ముందుగానే మొబైల్లోనే బుక్ చేసుకునే అవకాశం రానుందా? సమీపంలోని ఏ దుకాణంలో ఎంత స్టాక్ ఉందో కూడా ఇంట్లో నుంచే తెలుసుకోవచ్చా? అవసరమైన ఎరువులను బుక్ చేసుకుని నిర్ణయించిన సమయానికి వెళ్లి తీసుకునేలా కొత్త విధానం రాబోతోందా అంటే అవుననే చెప్పాలి. దేశంలో ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా క్రమబద్ధంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఫెర్టిలైజర్స్ యాప్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. అంతేకాకుండా ఎరువుల బుకింగ్ ప్రక్రియను కూడా డిజిటల్ చేయాలని భావిస్తోంది. అసలు ఈ కొత్త యాప్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, రైతులు ఇందులో ఎరువులను ఎలా బుక్ చేసుకోవాలి, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న యూరియా యాప్ పరిస్థితి ఏంటి, కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు దీని గురించి పూర్తిగా చూద్దాం. ఇక దేశంలో ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు నేరుగా ఎరువుల దుకాణాలకు వెళ్లి అందుబాటులో ఉన్న స్టాక్ ఆధారంగా ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో సీజన్ సమయంలో దుకాణాల వద్ద రద్దీ పెరగడంతో పాటు ఎరువుల కోసం రైతులు ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా రైతులు ముందుగానే తమకు అవసరమైన ఎరువులను బుక్ చేసుకునేలా కొత్త ఫర్టిలైజర్స్ యాప్ను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ఒకే విధమైన డిజిటల్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందిస్తున్నారు. ఈ కొత్త యాప్లో ముందుగా రైతులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం ఆధార్ నెంబర్తో నమోదు చేసుకొని ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రైతు తన భూమి విస్తీర్ణం, సాగు చేస్తున్న పంట వివరాలు, తనకు అవసరమైన ఎరువుల వివరాలను నమోదు చేసుకోవాలి. అనంతరం సమీపంలోని ఎరువుల డీలర్ను ఎంపిక చేసుకుని తమకు కావాల్సిన ఎరువులను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ పూర్తయిన తర్వాత రైతు మొబైల్కు నిర్ధారణ సందేశంతో పాటు క్యూఆర్ కోడ్ వచ్చేలా వ్యవస్థను రూపొందించారు. దీంతో నిర్ణయించిన తేదీన రైతు డీలర్ వద్దకు వెళ్లి ఆ క్యూఆర్ కోడ్ను చూపించి ఎరువులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్లో రైతులకు ఉపయోగపడే మరో సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. తమ సమీపంలోని ఎరువుల దుకాణాల్లో ఏ ఎరువు ఎంత పరిమాణంలో అందుబాటులో ఉందో ముందుగానే తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీంతో స్టాక్ లేని దుకాణాలకు వెళ్లి రైతు తమ సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అవసరమైన ఎరువు ఎక్కడ అందుబాటులో ఉందో మొబైల్లోనే తెలుసుకొని అక్కడే బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీంతో అన్నదాతలకు సమయం ఆదా కావడంతో పాటు దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు కూడా ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఎరువుల సరఫరా, నిల్వలు, సబ్సిడీ వ్యవస్థను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ IFMS ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇది రాష్ట్రాల వారీగా ఎరువుల అవసరాన్ని అంచనా వేయడం, నిల్వలను పర్యవేక్షించడం, సబ్సిడీ నిర్వహణ, ఎరువుల కొరతను గుర్తించడం వంటి అంశాల్లో ఈ వ్యవస్థ కీలకంగా పనిచేస్తుంది. అలాగే అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ను నియంత్రించడంలోనూ డిజిటల్ పర్యవేక్షణ ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా తీసుకురానున్న ఫర్టిలైజర్స్ యాప్ కూడా ఈ వ్యవస్థతో అనుసంధానం చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో ఎరువుల సరఫరా నుంచి రైతులకు చేరే వరకు మొత్తం ప్రక్రియపై మరింత పర్యవేక్షణ సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం యూరియా పంపిణీ కోసం ప్రత్యేకంగా యూరియా యాప్ అమల్లో ఉంది. అయితే ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైన ఆ తర్వాత యూరియా పంపిణీని క్రమబద్ధీకరించడంలో ఈ విధానం ఉపయోగపడుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఒకే విధమైన డిజిటల్ వ్యవస్థను అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రం కొత్త ఫర్టిలైజర్స్ యాప్ను తీసుకొస్తుండడంతో రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ప్రత్యేక విధానాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న యూరియా యాప్ స్థానంలో కేంద్రం రూపొందించే కొత్త ఫర్టిలైజర్స్ యాప్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ కొత్త విధానం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో కొత్త ఫర్టిలైజర్స్ యాప్ను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే అన్ని అనుకున్నట్లుగా జరిగితే రైతులు ఎరువుల కోసం దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తగ్గుతుంది. తమకు అవసరమైన ఎరువులు ఏ దుకాణంలో దొరుకుతుందో ముందే తెలుసుకొని మొబైల్లోనే బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా చూస్తే ఎరువుల పంపిణీ డిజిటల్ చేయడం ద్వారా రైతులకు మరింత సౌకర్యం కల్పించడమే కొత్త విధానం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ముందస్తు బుకింగ్తో రద్దీ తగ్గడం, స్టాక్ వివరాలు ముందే తెలుసుకోవడం, క్యూఆర్ కోడ్తో ఎరువులు తీసుకోవడం, ఇలా మొత్తం ప్రక్రియను మరింత క్రమబద్ధంగా, పారదర్శకంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. అదే సమయంలో అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్లో అడ్డుకట్ట వేయడంతో పాటు అవసరమైన రైతుకు సరైన సమయంలో ఎరువు అందేలా చేయడంలో ఈ కొత్త వ్యవస్థ ఎంతవరకు ఫలితాలు ఇస్తుందో చూడాలి. రైతు చేతిలో మొబైల్లో ఎరువుల సమాచారం, అవసరమైన ఎరువు ముందే బుక్ చేసుకునే అవకాశం, కొత్త ఫర్టిలైజర్స్ యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఎరువుల పంపిణీలో డిజిటల్ మార్పులకు ఇది
మరో కీలక అడుగుగా మారే అవకాశం ఉంది. మరి ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.